హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో వచ్చి ఎండుమిర్చి చెనక్కాయల పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి అయితే వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకొని తినే ఎండుమిర్చి చెనక్కాయల పచ్చడి అనమాట. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ప్లీజ్ నా కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక పెంక పెట్టేసుకొని పెంకలో ఒక హాఫ్ టీ గ్లాస్ వేరుశనక్కాయ పప్పులు అంటే వేస్తున్నాను. శనక్కాయ పప్పులు అయితే వేస్తున్నాను అనమాట. ఈ చట్నీకి మరీ ఎక్కువ వేసుకోకూడదండి. శనక్కాయ పప్పులు అనేవి కొంచెం లైట్గానే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి లైట్గా సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. హైలో పెట్టుకొని వేయించుకోకూడదు. శనక్కాయ పప్పులు అనేవి చూడండి బాగా దూరగా వేగిపోయాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ. అందరూ చెనక్కాయల చట్నీ అంటే పచ్చిమిర్చితో చేస్తారు. ఎండుమిర్చితో కూడా చేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు అనమాట. తర్వాత నేను ఒక 20 దాకా ఎండుమిర్చి అయితే వేస్తున్నాను అనమాట. నాకు స్పైసీగా తినాలనిపించింది కాబట్టి కొంచెం ఎక్కువ మిరపకాయలు అయితే వేసాను. మీకు స్పైసీని బట్టి మీరు వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను అనమాట. నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది చట్నీకి అయితే. వీటిని కూడా లైట్గా వేయించుకుందాం ఎండుమిరపకాయలు. మరీ నల్లగా మాడిపోకూడదండి, కొంచెం లైట్గా వేగాలన్నమాట. తర్వాత ధనియాలు, జీలకర్ర ఇవి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసారనమాట. ధనియాలు జీలకర్ర అనేది. తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే పెంక మీద మనం టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. పెంక మీద వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఏ చట్నీకైనా బాండిల్లో వేయించుకునే కన్నా ఒకసారి ఇలాగా పెంక మీద వేయించుకొని తిని చూడండి, చాలా సూపర్గా ఉంటుంది చట్నీ అనేవి. నేనైతే ఒక 4 టమోటాలు అయితే తీసుకున్నాను అనమాట. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, దానికి సరిపడా టమోటాలు కూడా తీసుకున్నాను నేను. దీనికి మరీ పండిపోకుండా ఉండాలండి, కొంచెం దూరగా ఉండాలి టమోటాలు. అప్పుడే మన చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా మంచిగా మగ్గాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి. తినేటప్పుడు ఇంకా తినాలి అనిపించేట్లా ఉంటుందన్నమాట ఈ కరివేపాకు వేస్తుంటే. ఆ స్మెల్ కూడా అలాగే ఉంటుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసాను. పిక్కలు లేకుండా వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు, మరి పెద్దది కాదు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి. దాంట్లో ఆఫ్ వేసుకున్నా పర్లేదు అనమాట. ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా, దానికోసం అనమాట. ఇవి బాగా వేగనిద్దాము. సిమ్లోనే వేగాలండి ఇవి కూడా. ఎందుకంటే కొంచెం దూర టమోటాలు వేసాం కదా, ఇవి స్లో ఫ్లేమ్లోనే వేగాలి. ఇవి లో ఫ్లేమ్లో వేగాక స్టవ్ అయితే బంద్ చేసుకొని చల్లార్చుకుందాము. ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని శనక్కాయ పప్పులు పొట్టు తీసేసుకొని అవైతే గ్రైండ్ చేసుకుందాము. ఇవి దంచుకోవచ్చండి, నాకు అప్పటికప్పుడు కాబట్టి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. లేకుంటే దంచుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ అయితే. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసాను. తర్వాత చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. చూడండి ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసుకుందాం మనము. కరివేపాకు, టమోటాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. వీటి కూడా మరీ ఫైన్గా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చట్నీ అనేది. చూడండి కొంచెం బరకగా వచ్చింది చట్నీ అనేది.
ఈ విధంగా ఉండాలన్నమాట. కొంచెం బరకగా నేను చూసుకోలేదు, కొంచెం వేడిగా ఉన్నింది, వేసేసాను అనమాట మిక్సీకి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీన్ని అయితే నేను వేడి అన్నంలోకి టేస్ట్ చేసి మీకు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తానమాట. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే, నేను నెయ్యితో వేయించుకున్న వాళ్ళైతే నెయ్యి వేసుకునే అవసరం లేదండి. నెయ్యితో వేయించుకున్న వాళ్ళైతే కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకొని ఇలాగా వేడి అన్నంలో ఈ చెనక్కాయల పచ్చడి, ఎండుమిర్చి చెనక్కాయల పచ్చడి కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. నిజం చెప్తున్నాను, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చితో కాదండి, ఎండుమిర్చితో చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.